ఫ్రెండ్ కాబట్టి వదిలేశాను లేకపోతేనా అని చెప్పేసి యష్మి అన్నది నిఖిల్తో. లేకపోతే ఏం చేస్తావు నాకు అర్థం కాదు. చేస్తుంటే బిగ్ బాస్ చూస్తూ ఉంటాడా ఏంది? Hey guys, welcome back to our channel Sana's Hashtag. So ఈ రోజు అయితే డే 32 అండ్ ఎపిసోడ్ 33 అన్నమాట. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ రోజు అయితే ఫస్ట్ డే 31 కంటిన్యూషన్ చూపించారు. సో పప్పీ టాస్క్ లో లాస్ట్ లో ప్రేరణ అండ్ నబీల్ మిగిలారు అనమాట. సో నబీల్ అండ్ ప్రేరణలో ఇద్దరిలో హౌస్ మేట్స్ అందరు కలిపి ఒకరిని చూస్ చేసుకోవాలి. సో అందరూ కలిసి నబీల్ని చూస్ చేసుకున్నారు. ఇక్కడ నుంచి ఓన్లీ వన్ క్లానే ఉంటుంది, అది మెగా క్లాన్. సో మెగా చీఫ్ వచ్చేసి నబీల్ అయ్యారనమాట. నాకు ఇందులో ఏమనిపించింది అంటే అసలు అందరూ అమ్మాయిలకే శత్రువేమో అనిపించింది. సో ఇక్కడ మోస్ట్లీ అమ్మాయిలు అందరూ ప్రేరణకు వద్దు అని చెప్పారు. సో నబీల్ని చూస్ చేసుకున్నారు. లాస్ట్కి నబీల్ అండ్ పృథ్వీకి గేమ్ అయితే జరిగిందనమాట. నేను ఆల్రెడీ లీక్డ్ అప్డేట్స్లో చెప్పాను అండ్ మొన్న కూడా చెప్పాను. అందరూ వచ్చేసారనమాట. ప్రేరణ వచ్చి ఏడుస్తుంటే నువ్వు పులి ఆడపులి లాస్ట్ దాకా వచ్చావు అది ఇది అని చెప్పేసి, నువ్వు అంత ఆడపులి అయినప్పుడు మరి నువ్వు తన్నే సెలెక్ట్ చేయొచ్చు కదా, ఎందుకు ఈ సోదంతా అనిపించింది నాకైతే. నువ్వు సెలెక్ట్ చేయనప్పుడు నువ్వు మాట్లాడకూడదు, కన్సల్ట్ చేయకూడదు, అలా వదిలేయాలి అమ్మాయిని. పాపం తను అంత హెల్త్ బాగోపోయినా ఆడింది, అసలు ఆ విషయమే ఎవరికి చెప్పలేదు, లాస్ట్ దాకా వచ్చింది. కానీ అయినా కూడా మీరు ఎవరు సెలెక్ట్ చేయలేదు, ఇంకా ఏం చేయాలి. నెక్స్ట్ డే 32 అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. చిటికె వేసారా నా వేళ్ళు చూడు నడి రోడ్డు మీద సాంగ్ ప్లే చేశారు. సో ఇందాక చెప్పినట్టే ఇప్పటి నుంచి ఒక క్లానే. అండ్ నేను నిన్న ఆల్రెడీ లీక్డ్ అప్డేట్స్ లో చెప్పాను రాజు అయ్యేది ఎవరు అనేసి గేమ్ నేమ్ అనమాట, వీళ్ళిద్దరికి పెట్టబోయేది. సో ఈ గేమ్ కి ప్రేరణ సంచాలకుగా చేసింది అనమాట. సో ప్రేరణ వచ్చేసి ఫస్ట్ పృథ్వీ బెల్ కొట్టాడు, బట్ పృథ్వీ రాంగ్ చేశాడు. బెల్ కొట్టిన తర్వాత కూడా సరి చేశాడు, బట్ అది రాంగ్. తర్వాత నబీల్ సరి చేశాడు అనమాట. నబీల్ లేట్ గా చేసినా కూడా కరెక్ట్ గా చేశాడు. సో నబీలే విన్ అయ్యాడని చెప్పేసి ప్రేరణ చెప్పింది అనమాట. ఇంకా వెంటనే యష్మి వీళ్ళందరూ ఫైర్ అయిపోయారు ప్రేరణ మీద. సో నబీల్ ఫైనల్లీ మెగా చీఫ్ అయ్యాడు. పృథ్వీ సంచాలక్ అవ్వలేదని పృథ్వీ కన్నా ఎక్కువ యష్మి ఫీల్ అయిపోతుంది. అసలు నాకేమనిపించింది అంటే మరో సోనియా వచ్చిందేమో యష్మి లాగా అనిపించింది. విష్ణుప్రియకి చెప్తూ ఫీల్ అవుతుంది అనమాట యష్మి. హోల్ హౌస్ ప్రేరణకు సపోర్ట్ చేయకపోతే మనం సపోర్ట్ చేసాము ఇందాక అని చెప్పేసి. అదేంటి, నువ్వు తన ఫ్రెండే కదా, తను ఇన్ని ఇయర్స్ నేను చూస్తున్నావు కదా, తను ఎలాంటిదో నీకు తెలియదా? ఆఫ్టర్ ఆల్ ఏదో చిన్న గేమ్ గురించి ఎట్లా చెప్తున్నావే. తను నాకైతే సంచాలకుగా కరెక్టే చేసింది అనిపించింది ప్రేరణ. ఈసారి ప్రేరణ సంచాలకుగా చేసినప్పుడు అసలు చాలా స్ట్రిక్ట్ గా ఉంది, కరెక్ట్ గా చేసింది అనిపించింది. ఎందుకంటే లాస్ట్ టైం తను మిస్టేక్స్ చేసింది, వేరే వాళ్ళ మాటలు విని అలా మైండ్ మారిపోయింది తనకి. సో ఈసారి మాత్రం కరెక్టే చేసింది అనిపించింది. ప్రియా అనుకొని ఉంటది అదేంది నేను కదా ఎక్కువ ఫీల్ అవ్వాలి, యష్మి ఫీల్ అవుతుంది ఏంటా అని చెప్పేసి ఇన్నర్ వాయిస్ అనుకునే ఉంటది అనిపించింది. సో విష్ణుప్రియ అండ్ యష్మి ఇద్దరు గొడవ వేసుకున్నారు ప్రేరణతో. ఫస్ట్ పృథ్వీ చాలా స్పీడ్ గా చేశాడు కదా, స్పీడ్ బట్టి అయినా విన్ అని చెప్పాలి కదా అని. అసలు స్పీడ్ బట్టి విన్ ఎలా చెప్తారు, స్పెల్లింగ్ కదా కరెక్ట్ గా పెట్టాలి. అయినా ప్రేరణ చెప్పాలి అని యష్మి అంతలా అంటుంది. అసలు సంచాలక్ నీకెందుకు చెప్పాలి అది కరెక్ట్ చేయమని. అప్పటికి తను ఇండైరెక్ట్ గా చెప్తూనే ఉంది అది సరి చేసుకో ఫిల్ అవ్వాలి అని చెప్పేసి, బట్ తను వినలేదు. సో ప్రేరణ చాలా బ్యాడ్ చేస్తుంది యష్మి అనిపించింది తను పృథ్వీ విన్ అవ్వలేదని చెప్పేసి. ఫ్రెండ్ కాబట్టి వదిలేశాను లేకపోతేనా అని చెప్పేసి యష్మి అన్నది నిఖిల్తో. లేకపోతే ఏం చేస్తావు నాకు అర్థం కాదు. చేస్తుంటే బిగ్ బాస్ చూస్తూ ఉంటాడా ఏంది? నాకు ఫస్ట్ అసలు యష్మి నచ్చలా, దాని తర్వాత నచ్చింది సోనియా మ్యాటర్లో. ఇప్పుడు మళ్ళీ ఇంకో సోనియాలా తయారవుతుంది. ఒక్క క్యారెక్టర్ ఈ 2 words యూజ్ చేసింది ప్రేరణ మీద, అసలు కరెక్ట్ కాదనిపించింది. నైట్ నేను ఇది కూడా లీక్డ్ అప్డేట్స్ లో చెప్పాను, నైట్ సైరన్ మోగించారు, అందరినీ లైన్ గా వచ్చి నుంచోమన్నారు. సో ఎవరైతే సేఫ్ అయ్యారో వాళ్ళు చెప్పారు. బాటమ్ 3లో ఉన్న వాళ్ళ పేర్లు చెప్పారు, విష్ణుప్రియ అండ్ నైనిక అండ్ ఆదిత్య గారు. సో ఎవరినైతే మీరు హౌస్ నుంచి పంపించాలనుకుంటున్నారో వాళ్ళని ముందుకు తీసుకురండి లైన్ లో అని చెప్పేసి చెప్పారు. సో చాలా మంది ఆదిత్య గారి పేరు చెప్పడం వలన ఆయన వెళ్ళిపోయారు. నాకు ఈ విషయంలో ఏమనిపించింది అంటే అసలు ఆడియన్స్ ఓటింగ్ ఇంకా అక్కర్లేదా, ఇంకా హౌస్ డిసైడ్ చేసేస్తారా అనిపించింది. నెక్స్ట్ ఆడియన్స్ ఓటింగ్ కింద కూడా ఆదిత్య గారే వచ్చారు, కానీ అసలు ఎందుకు అలా పెట్టాలి, అది పెట్టడం కరెక్ట్ కాదు కదా ఇంకా అప్పుడు అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి
ఫస్ట్ నుంచి మణికంఠకి చాలా వరకు సజెషన్స్ ఇస్తూ హెల్ప్ చేస్తూ వచ్చారనమాట. కానీ అలాంటి మణికంఠనే ఆయన్ని తీసేయాలి అని చెప్పేసి చూశారు. సో మణికంఠ ఈ విషయంలో మాత్రం నాకు అసలు నచ్చడు. ఎవరైతే తనకి హెల్ప్ చేసి బయటికి తీసుకురావాలనుకుంటాడో వాళ్ళని నామినేట్ చేస్తాడు అబ్బాయి. అదేందో అర్థం కాదు. అంటే ఇప్పుడు సింపతి కార్డ్ ప్లే చేయొచ్చు, ఎలా తనకి ఇష్టమైన వాళ్ళు వెళ్ళిపోతే అలా సింపతి వస్తుంది, కానీ నువ్వు పంపించేస్తే రాదయ్యా. అది తనకు అర్థం కావట్లేదు. లీక్డ్ అప్డేట్స్ ఈరోజు ఏమైందో చెప్తానమాట. సో వితికా షెరు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఫిక్స్ అయిపోయింది, కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ శోభా శెట్టిని తీసుకురావాలని చెప్పేసి చాలా ట్రై చేస్తున్నారు. ప్రేరణ నబీల్తో ఇలా అనిద్ది ఏమనంటే, ఏంటి 2 days లో మణికంఠని సేవ్ చేసేంత ఓటింగ్ వచ్చిందా మణికంఠకి అని చెప్పేసి ఈరోజు రేపటి ఎపిసోడ్లో. సో నెక్స్ట్ అయితే ఇంకోటి ఏం అప్డేట్ అంటే, ఫుడ్ వచ్చింది ఇంట్లో నుంచి, అందరికీ ఫుడ్ వస్తుంది అనమాట. అండ్ వాయిస్ నోట్స్ కూడా వస్తాయి. పాపం మా ఆదిత్య గారికి కూడా బిర్యానీ పంపించారు, బట్ అన్ఫార్చునేట్లీ ఆయన ఎలిమినేట్ అయిపోయారనమాట. సో ఇవన్నమాట మన అప్డేట్స్. అండ్ ఫ్లాషింగ్ అప్డేట్ ఏంటంటే, నాగమణికంఠకి వాళ్ళ వైఫ్ నుంచి ఫుడ్ వచ్చింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నైనికా ఎలిమినేట్ అవ్వబోతుంది ఈ వీకెండ్లో. సో ఈ రోజు అయితే ఎవరైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తాయో వాళ్ళ డాన్స్ రికార్డ్స్ అవన్నీ ఈ రోజు జరగబోతున్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా వీడియోస్ చూడాలి అనుకుంటే నేను కింద లింక్ ఇచ్చేస్తాను, రివ్యూ వీడియోస్ Day 1 నుంచి ఇప్పటిదాకా ఉన్నాయి, చూసేయండి. బై, లవ్ యూ ఆల్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.